హలో నమస్తే. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో బీటెక్ రవి సతీమణి లతారెడ్డి విజయం సాధించారు. తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. పులివెందుల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా జెడ్పీటీసీ స్థానంలో ఎగురుతోంది. సో ఈ విజయం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి కిక్నిచ్చే విజయం. ఈ ఎన్నిక ఎలా జరిగింది ఏంటి అనే దానికి సంబంధించి ఈ వీడియోలో నేను ప్రస్తావించదలుచుకోవట్లేదు, కానీ బీటెక్ రవికి కంగ్రాట్స్ చెప్పదలుచుకున్నా. బీటెక్ రవి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుడిగా సుదీర్ఘకాలంగా ఆ నియోజకవర్గానికి సంబంధించిన బాధ్యతలు చూస్తూ ఉన్నారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ వచ్చారు, విజయం సాధించలేకపోయారు. కానీ బీటెక్ రవి పులివెందుల నియోజకవర్గంలోనూ కడప జిల్లాలోనూ వైఎస్ కుటుంబానికి ఒక కొరకరాని కొయ్యేలా తయారయ్యారని మాత్రం అర్థమవుతోంది. వైఎస్ కుటుంబానికి ఓటమిని పరిచయం చేసిన వ్యక్తి బీటెక్ రవి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకానందరెడ్డితో నేరుగా తలపడి ఓడించడం ద్వారా వాళ్ళకి ఓ షాక్నిచ్చారు. ఆయన గతంలో 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో. తాజాగా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో మరోసారి పులివెందుల జెడ్పీటీసీ స్థానంలో వైఎస్ కుటుంబానికి సంబంధించిన ఇలాకాలో తెలుగుదేశం పార్టీ జెండాను ఎగరేసి మరోసారి ఖచ్చితంగా వైఎస్ కుటుంబానికి వైసీపీకి షాక్నిచ్చారు. బీటెక్ రవికి ఎందుకు కంగ్రాట్స్ చెప్తున్నాను అంటే, ఎన్నిక ఎలా జరిగింది అనే విషయం కంటే కూడా బీటెక్ రవి తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకొని అక్కడ నిలబడ్డ తీరు, అక్కడ ఫైట్ చేసిన తీరు తెలుగుదేశం పార్టీ విజయానికి ఖచ్చితంగా కారణం. గతంలో కూడా తెలుగుదేశం పార్టీ నుంచి ఆ జెడ్పీటీసీ స్థానంలోనూ అక్కడ స్థానిక ఎన్నికల్లోనూ పోటీ చేసే ప్రయత్నం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు చాలామంది చేసేవాళ్ళు. అలా పోటీ చేయడానికి ముందుకు రావాలంటే భయపడేవాళ్ళు, లేకపోతే పోటీ చేసినా గెలవం కదా ఉపయోగం ఏంటి అనుకునేవాళ్ళు, లేదా పోటీ చేసిన నాయకుల్ని ఆ తర్వాత వైసీపీ నాయకులు బెదిరించో, భయపెట్టో, ప్రలోభపెట్టో, ఆశపెట్టో తమ పార్టీలోకి చేర్చుకునేవాళ్ళు. అలా ఎన్నికలు జరిగేవి కాదు. సో పులివెందులలో విజయం సాధించడానికి సంబంధించి మొదటి మెట్టుగా బీటెక్ రవి అక్కడ జెడ్పీటీసీ స్థానానికి తమ పార్టీకి సంబంధించిన మరే సహచరుడినో కాకుండా తన సతీమణిని అక్కడ పోటీలో దింపారు. సో తన సతీమణిని అక్కడ పోటీలో దింపడం ద్వారా ఈ స్థానంలో గెలవడానికి సంబంధించి తాము సీరియస్గా ఉన్నామో అని ఒక ఇండికేషన్ని ఇచ్చారు. అంతేకాదు ఆయన పులివెందుల విలేజ్లో, పులివెందుల మున్సిపాలిటీలో తెలుగుదేశం పార్టీ కోసం ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. గతంలో తెలుగుదేశం పార్టీకి అక్కడ కేర్ ఆఫ్ ఉండేది కాదు. వేంపల్లిలోనో ఇంకెక్కడో అప్పుడు సతీష్ రెడ్డి లేకపోతే మిగతా నాయకులు ఉండి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యక్రమాలను చూసేవాళ్ళు. పులివెందుల నియోజకవర్గంలో, పులివెందుల టౌన్లో సొంతంగా తెలుగుదేశం పార్టీకి ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. తెలుగుదేశం పార్టీకి ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేసి తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకొని తిరిగిన వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు, ఇక్కడ ఒక కేర్ ఆఫ్ ఉంది, ఇక్కడ మేము ఉన్నాము లాంటి ఒక భరోసాని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సింపథైజర్స్కి కల్పించారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సింపథైజర్స్కి అటువంటి భరోసా కల్పించడం ద్వారా ఊరిలో ఒకరో ఇద్దరో ముగ్గురో యాక్టివ్గా ఉండే వాళ్ళంతా కూడా ధైర్యంగా అక్కడ పని చేయగలిగారు. అంతేకాదు వైఎస్ కుటుంబంతో ఏ సందర్భంలో కూడా రాజీ పడే ప్రయత్నమో, కొల్యూడయ్యే ప్రయత్నమో బీటెక్ రవి చేసినట్లుగా కనపడదు. 2019 నుంచి 2024 వరకు వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు మాట్లాడేందుకు భయపడుతున్నా, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పెద్ద స్థాయి నాయకులు కూడా వైసీపీ పైన విమర్శలు చేయడానికి వణికిపోతున్నా బీటెక్ రవి పులివెందుల్లో వైసీపీకి వ్యతిరేకంగా, జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడుతూనే వచ్చారు. వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి పదే పదే జగన్మోహన్ రెడ్డి పైన, ఆయన కుటుంబం పైన తీవ్రమైన విమర్శలు చేస్తూనే వచ్చారు. అంతేకాదు జగన్మోహన్ రెడ్డి సర్కారుకు వ్యతిరేకంగా మాట్లాడడం ద్వారా జైలుకి వెళ్ళి జైలు జీవితాన్ని కూడా గడిపారు గత వైసీపీ టౌన్లో బీటెక్ రవి. సో బీటెక్ రవి లాంటి ఒక నాయకుడు అక్కడ ఉండడం కారణంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకత్వం, అధిష్టానం అంతా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా అక్కడ ఫైట్ చేయాలనుకుంటున్న సందర్భంలో ఒక పర్సన్ కనపడ్డాడు. ఆ పర్సన్ బీటెక్ రవి. సో మళ్ళీ చెప్తున్నాను, ఎన్నికల్లో విజయం ఎలా దక్కింది అనే అంశానికంటే కూడా బీటెక్ రవి అక్కడ తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకొని నిలబడడం అనేది టీడీపీకి ఈరోజు ఒక ఫేస్గా, టీడీపీకి ఒక ఆదరువుగా కనపడింది. ఆ ఆదరువును పట్టుకునే తెలుగుదేశం పార్టీ ఈరోజు టీడీపీ జెండాను అక్కడ ఎగురేయగలిగింది. అందుకోసం తెలుగుదేశం పార్టీ కోసం నిలబడి అక్కడ గెలుస్తాననే నమ్మకంతో గెలవడానికి సంబంధించి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ, వైసీపీ సర్కార్ హయాంలో కేసులు పెట్టినా భరిస్తూ, జైలుకు పంపినా భరిస్తూ పార్టీ కోసం నిలబడి ఉండి విజయాన్ని సాధించాడు. కాబట్టి బీటెక్ రవికి కంగ్రాట్స్ చెప్దాం.